హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా దొడ్లలో వైరస్ వస్తున్నాయి. కోళ్ళకి వైరస్ వచ్చి ఈజీగా చనిపోతున్నాయి. అది జస్ట్ 4-5 పెంచిన వాళ్ళైనా సరే, 50-100 కోళ్ళు పెంచిన వాళ్ళకైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నేను 2-3 దగ్గర చూశాను, 3-4 కోళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర కోళ్ళు చనిపోతున్నాయి. చాలా బల్క్గా ఉన్నాయి. ఒక అతని దగ్గర అయితే దాదాపు 82 కోళ్ళు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు జస్ట్ 3 మాత్రమే మిగిలినాయి. ఇలా ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, అన్ని రోడ్లలో వైరస్ ఈజీగా స్ప్రెడ్ అయిపోయి చనిపోతున్నాయి. మార్నింగ్ బాగానే ఉంటున్నాయి, బాగానే తిరుగుతున్నాయి, అలాంటి ఈవినింగ్ కల్లా చనిపోతున్నాయి కోళ్ళు. ఒకప్పుడు ఇంతకుముందు అయితే వైరస్ వస్తే మార్నింగ్ వీక్గా ఉండి ఒక డే అంతా ఫుల్గా వీక్గా ఉండి తర్వాత రోజు చనిపోవడం, అలా కొంచెం కాస్త టైం ఇచ్చేది వైరస్. ఇప్పుడైతే అసలు ఆ మాత్రం టైం కూడా ఇవ్వట్లేదు. మార్నింగ్ వదిలిపెట్టినప్పుడు బాగుండి ఈవినింగ్ అలా చనిపోవడం జరుగుతుంది. ఎక్కువగా పట్టా పిల్లలు ఉంటాయి కదా, ఒరుగు పిల్లలు, ఈ టైపు ఒరుగు పిల్లలకి, అలాగే 2-3 months చిక్స్ ఉంటాయి కదా, వాటి మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. వీటికి వచ్చినప్పుడు వీటిని సపరేట్గా చేసి పెట్టుకోవాలి, లేదంటే పెద్ద వాటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. పంది పుంజులు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఒక అతని దగ్గర 82 కోళ్ళు ఉన్నాయని, అతని దగ్గర 79 చనిపోయినాయి. వాటిలో పెద్ద పుంజులు ఉన్నాయి, 1.5-2 years పుంజులు ఉన్నాయి, పెట్టలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇలాంటి పిల్లలకి బాగా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, ఈజీగా చనిపోతున్నాయి. అసలు ఒక 2-3 hours ఎఫెక్ట్ అయ్యి చనిపోతున్నాయి. ఇది చూడండి, ఇది 5 months అలా ఏజ్ ఉన్న పెట్టపిల్ల. ఇది లైట్గా మున తీసింది, కానీ దీనికి ప్రెజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. మార్నింగ్ వల్ల అలా ఉంది. ఇలాంటి డౌట్ వచ్చిన మీకు మున తీసిన పిల్లల్ని మామూలుగా కోళ్ళు తిరిగే ప్లేస్లో కాకుండా కొంచెం దూరంగా కమ్మేసుకోవాలి. కుదిరితే అసలు వేరే దొడ్లో పెట్టుకోవడం బెటరు. ప్లేస్ లేని వాళ్ళు అయితే కొంచెం కోళ్ళు తిరిగే ప్లేస్ కాకుండా కొంచెం కోళ్ళు వెళ్ళని ప్లేస్ ఉంటాయి కదా, దూరంగా మనం గాబులో వేసుకుని ఉంచుకుంటాం బెటరు. మన దొడ్లోకి ఒకసారి వైరస్ వచ్చినాక మనం కోళ్ళని కనిపెట్టగలిగి వేరు చేయాలంటే ముందు ఆ వేసే రెట్టని చూసుకుంటూ ఉండాలి. లేదంటే అవి నీరసంగా ఉన్న మేతలు తినకుండా అట్లాంటి వాటిని సపరేట్ చేసి పెట్టుకుంటాం బెటర్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. ఈ వైరస్ రాకుండా ఏ వ్యాక్సిన్ వేయాలి, లేకపోతే వచ్చినాక ఎలాంటి మందులు మెడిసిన్ వాడాలి అనేది నాకు ఐడియా లేదు. కానీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. మెయిన్ 3: ఒకటి వచ్చేసి ఫుడ్, 2 వచ్చేసి వాటర్, 3 వచ్చేసి మనం షెడ్ కానీ కోళ్ళు కట్టేసే ప్లేస్ బయట కానీ ఎక్కడైనా క్లీన్గా ఉంచుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ విషయంలో అయితే మనం ఎక్కువగా హై న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ పెట్టుకుంటాం బెటరు ఈ సీజన్లో. ఎందుకంటే ఇప్పుడు మనం పందెం కోళ్ళు కూడా పెంచుతాం కదా, వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఫుడ్లో అన్ని ప్రోటీన్లు ఉండేటట్టు చూసుకోవాలి. మామూలుగా ఎగ్స్, బాదం పిక్కలు అవి పెడతాం కదా పందెం పుంజులకి. మామూలుగా ఈ టైంలో అయితే పిల్లలకు కూడా ఎగ్ వైట్ ఉంటుంది కదా, అది వేయటం బెటరు. ఈ ఫుడ్లో వచ్చేసి నేను మినరల్ మిక్చరు, పసుపు కలిపాను. పసుపు వచ్చేసి యాంటీబయోటిక్ కదా, ఇది కొన్న పసుపు కాదు, మేము డైరెక్ట్గా పసుపు కొమ్ములు కొని ఆడిచ్చింది పసుపు. ఇది ఒరిజినల్ న్యాచురల్ పసుపు అనమాట. ఇది మన కోళ్ళకి ఎలాంటి దానాలు పెట్టినా సరే మామూలుగా డైజెషన్ అవుతుందా లేదో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. పందెం పుంజులు కానీ లేదంటే ఈ పిల్లలకు కానీ ఏమన్నా తేడాగా కనపడితే వెంటనే ఆయన పక్క తీసి వేరు చేసి ఐసోలేషన్ చేసుకోవాలి, లేదంటే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అసలే ఇది వచ్చేసి చలికాలం కదా, వైరస్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నిటికీ. ఒక్కదానికోసం చాలా దొడ్లో, మిగతా ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు కోళ్ళు గమనిస్తూ ఉండాలి ఈ సీజన్లో మాత్రం. మనం పందె పుంజులకి ఫీడ్ ఇస్తాం కదా, వాటర్ కానీ మేతలు కానీ పెట్టినప్పుడు ఆ బౌల్స్ వాటికే యూజ్ చేయాలి. ఏ పుంజుకి ఏది పెడుతున్నామో అదే యూజ్ చేసుకోవాలి. ఒకదాని ఒకటి కూడా మార్చి పెట్టకూడదు. అసలు మామూలుగా ఇలా ఫ్రీ రేంజ్లో తిరిగే కోళ్ళకి అయితే అసలు పెట్టకూడదు. మళ్ళీ తర్వాత ఈ ఎఫెక్ట్ ఆ పుంజుల మీద కూడా పడుద్ది, అప్పుడు ఇంకెక్కువ నష్టపోవాల్సి వస్తుంది. అలా అసలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. నెక్స్ట్ వచ్చేసి 2 జాగ్రత్త తీసుకోవాల్సింది వాటర్ విషయంలో కూడా మెయిన్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ చలికాలంలో ఇవి వాటర్ తాగేది తక్కువ, అది మనం మంచి వాటర్ తాగేటట్టు చేయాలి. ఈ వైరస్ భయం ఉన్నా లేకపోయినా సరే కనీసం మినిమం వారానికి ఒకసారన్నా ఇలా ఈ చలికాలంలో అల్లము ఇలా మిరియాలు మిక్స్ చేసి గోరువెచ్చగా వాటర్ కాసుకుని వాటిని లైట్గా కొంచెం చల్లారినాక అన్నింటిలో తొట్టులో పోసుకుని కోళ్ళన్నీ తాగేటట్టు చూడాలి. ఎందుకంటే అవి తాగేదే తక్కువ క్వాంటిటీ తాగుతాయి ఈ చలికాలంలో. ఎప్పుడు మంచి వాటర్ తాగేటట్టు చూసుకోవాలి, లేదంటే మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్లు అని, గురకలు, తుమ్ములు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటివి రాకుండా చూసుకోవాలి.
ఇలా కాచి చల్లార్చిన నీటిలో ఇది పసుపు వేసుకోవాలి. ఇది వాటర్ కొంచెం చల్లారినాక ఒకరోజు ఫీడ్లో పెట్టాలి, తినే మేతల్లో ఒకరోజు వచ్చేసి వాటర్లో పెట్టుకుని ఇస్తే ఇది బెస్ట్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మనం ఈ పసుపు కాకుండా మామూలుగా మార్కెట్లో దొరికే యాంటీబయాటిక్లో ఈ వాడితే కోళ్ళు బోర్లు ఎండిపోతాయి, ఈజీగా చనిపోతాయి. ఇది పసుపు అయితే అలా కాదు, ఇది జస్ట్ న్యాచురల్ యాంటీబయాటిక్. మనం ఏ సీజన్లో అయినా సరే ఫీడ్ పెట్టినప్పుడు కానీ వాటర్ పెట్టినప్పుడు కానీ ఖచ్చితంగా గిన్నెలు కానీ ఇలా వాటర్ తొట్టులు కానీ క్లీన్ చేసి వాటర్ పోసి పెట్టాలి. నిల్వ ఉన్న వాటర్లో ఈ వాటర్ అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు మిక్స్ చేయకూడదు. ఏ సీజన్లో అయినా అంతే, సమ్మర్ అయినా వింటర్ అయినా వానాకాలంలో అయినా ఎప్పుడైనా అంతే. మామూలుగా ఈ చలికాలం సీజన్ అయితే నేను మామూలుగా 8:30-9 ఆ టైంలో వాటర్ పోస్తాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి వాటర్ లేకుండా ఉంటాయి కదా, ఇలా పెట్టిన వెంటనే తాగుతాయని కొంచెం గ్యాప్ ఇచ్చి పోస్తాను. నేనే కావాలి 8:30-9 అలా గ్యాప్ పోస్తాను. చూడండి, పోసిన వెంటనే తాగేస్తుంది ఇది. ఈ నవంబర్-డిసెంబర్ ఈ సీజన్లో ఎక్కువ మంది కోడికి పిల్లలు చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం పైన పిల్లలు అవుతాయి, ఏజీ పందెం వేసుకుంటే ఉపయోగపడతాయని. నేనైతే పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ రోజు బెల్లం వాటర్ కల్పిస్తాను, ఓన్లీ వాటర్లో బెల్లం మాత్రమే కల్పిస్తాను. ఆ తర్వాత రోజు నుంచి పసుపు బెల్లము, లేదంటే ఇదిగోండి ఇలా ఓఆర్ఎస్ పౌడర్ ఉంటుంది కదా, మామూలుగా మనకు పౌచ్లో దొరుకుద్ది. జస్ట్ పౌడర్, లిక్విడ్ కాదు, ఇది పౌడర్ ఇచ్చేసి పిల్లలకి డైరెక్ట్గా అలా వాటర్ ఇచ్చేస్తాను. పసుపును ఓఆర్ఎస్ పౌడర్ మిక్స్ చేసిన వాటరు. క్లీనింగ్ ఇది మామూలుగా ప్రతి సీజన్లో ప్రతిరోజు చేయాల్సిన పనే 365 డేస్. కానీ ఈ శీతాకాలం వచ్చేసేపటికి ఖచ్చితంగా కోడి రెట్లో వేస్తాయి కదా, నైట్ పూట కర్రలెక్కిస్తాము, అవి కోడి రెట్లో వేస్తాయి. అవి ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. అవి ఏమైనా మిగిలి అలా వదిలేసిన అవి చలికాలం కదా, మామూలుగా వేసవకాలం అయితే ఎండిపోతాయి. చలికాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి కోడి పెంటలో తొందరగా డ్రై అవ్వవు, అలాగే ఉంటాయి. వాటిలో క్యాన్సర్ కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఈజీగా గ్యాస్ ఫామ్ అయ్యి మళ్ళీ నైట్ పూట కోళ్ళు అక్కడ అదే ప్లేస్కి వచ్చి చేరతాయి కదా, అప్పుడు మళ్ళీ ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. అందుకే మేమైతే మామూలుగా మొత్తం క్లీన్ చేసి ఇలా వారానికి ఒకసారి, చలికాలంలో అయితే వారానికి ఒకసారి, ఇలా వైరస్ ఉన్నప్పుడు అయితే వారంలో కనీసం 2 టైమ్స్ ఆవు ప్యాడ్ని తీసుకుని కల్లాపు చల్లటం కాదు, ఇలా బాగా కలిపి ఒత్తుగా చల్లాలి. అంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోవాలి నేల మీద. పూర్తిగా నైట్ పూట కమ్మేసే చోట తాళ్ళతో కట్టేస్తాం కదా కోళ్ళని, అక్కడ మేత చేసే ప్లేసుల్లో ఖచ్చితంగా ఇలా కొట్టుకోవాలి. ఇలా కొట్టుకుంటే వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మార్నింగ్ పూట పూర్తిగా కోళ్ళు వదిలిపెట్టేస్తాం కదా బయటికి ఫ్రీ రేంజ్లో తిరగడానికి, ఆ టైంలో మార్నింగ్ కొట్టేసుకుంటే ఈవినింగ్ కల్లా ఇది పూర్తిగా ఆరిపోద్ది, డ్రై అయిపోద్ది. అదే కాకుండా ఇలా అప్పుడే పుట్టిన పిల్లలు గంపేసి ఒక చోట పెడతాం కదా, ఒక 1 వీక్ 10 డేస్ పాటు బయట వదలకుండా ఇలా పెడతాం కదా, వాటిని 10 డేస్ పాటు చాలామంది అదే ప్లేస్లో అదే గంపేసి అలాగే ఉంచేస్తారు. అలా అసలు చేయకూడదు. కనీసం 2 డేస్కి ఒకసారి ప్లేస్ చేంజ్ చేస్తూ ఉండాలి. మనకి ఎంత ఖాళీ ఉన్నా లేకపోయినా ప్లేస్లు మారుస్తూనే ఉండాలి. లేదంటే అవి రెట్టేసినవి అవే తినేస్తూ ఉంటాయి. ఆ రెట్టకి ఒకసారి మేతలు అంటుకుంటాయి కదా, అదేం కూడా మేత అనుకుని తినేస్తూ ఉంటాయి పిల్లలు. అప్పుడు మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చిన్నప్పుడు మనం ఎన్ని వ్యాక్సిన్లు వేసినా, ఎంత జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసినా రికవరీ అవ్వవు. ఒకసారి మన ఫామ్లో వైరస్ ఎంటర్ అయినాక మనం వాటిని గుర్తించి వేరు చేసి పెడతాం తప్ప మనం అయితే ఏం చేయలేము. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే వైరస్కి అయితే ట్రీట్మెంట్లు కూడా లేవు. సంక్రాంతి సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, చాలామంది పుంజులు కొంటారు. అవి ఆ దొడ్లోకి వెళ్ళి మీరే డైరెక్ట్గా చూసి కొనుక్కోండి, రోగాలు ఉన్నాయా లేవా అని చూసి కొనుక్కోండి. తెచ్చుకున్నాక నష్టపోతే ఎవరో ఒక పైసా కూడా వెనక్కి ఎవరో. ఓకే ఫ్రెండ్స్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.